నమస్కారం అండి. ముందుగా ఇండియన్ లాస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హైడ్రా గురించి మనం చాలా ఎక్కువగా ప్రతిరోజు ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఎన్ అవర్ టీవీల్లో వింటున్నాము, చూస్తున్నాము. మరియు కొంతమంది దాన్ని అద్భుతం అంటున్నారు, కొంతమంది మా ప్రాంతాలకు కూడా ఇది ఉండాలని అంటున్నారు, కొంతమంది దీనివల్ల మేము చాలా నష్టపోయామని అంటున్నారు. అసలు ఈ హైడ్రా ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? హైదరాబాద్లోని ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, కుంటలు, ఇంకా కాలువలు, వీటన్నిటి మీద ఎక్కడైనా సరే ఏదైనా అన్యాక్రాంతం జరిగి అవి కబ్జాకి గురి కాకుండా, గురైతే అక్కడ కట్టిన కట్టడాలు లేకపోయినా కూడా వాటిని తొలగించి ప్రభుత్వం కోసం వాటిని కాపాడేదే హైడ్రా. మరి అనుకున్నట్టుగానే హైదరాబాద్లోని అక్రమార్కుల గుండెల్లో ఇది రైళ్లు పరిగెత్తిస్తుంది. చెరువులను ఆక్రమించి కట్టడాలను చేసినటువంటి వ్యక్తుల్ని అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తూ ఆ కట్టడాలని కూల్చేస్తుంది. అక్రమదారులు ఎవరైనా సరే వాళ్ళని ఎవరు అనేది కేర్ చేయకుండా ముందుకెళ్తుంది. కాబట్టి రంగనాథ్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయనకి కూడా మంచి పేరు వచ్చింది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. దీనికోసం కొన్ని రన్స్ కూడా చేశారు. మరి మాదాపూర్లో తుమ్మిడిగంట చెరువును ఆక్రమించి కట్టిన ఎన్కన్వెన్షన్ని కొద్ది రోజుల క్రితం హైడ్రా కూల్చేసింది. అలాగే దుర్గం చెరువులో బఫర్ జోను, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలకు నోటీస్ ఇచ్చి వాటిలో కట్టిన కట్టడాలను కూడా తొలగించేదానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నందువల్ల ప్రశంసలు వచ్చినాయి. అదేవిధంగా నెటిజన్లందరూ కూడా ఒకవేళ హైడ్రా ఇలాగే కంటిన్యూ చేసి కబ్జాలు లేకుండా, ఒకవేళ కబ్జా అయిన స్థలంలో కనుక ఏదైనా కట్టడాలు ఉంటే తొలగించి ఆ కబ్జా స్థలాన్ని, అది ఎఫ్టీలో ఉండండి, బఫర్ జోన్లో ఉండండి, లేదా చెరువులు, కుంటలు కాకుండా ఇతర ప్రదేశాలు అయితే ఆ ప్రదేశాల్లో ఉన్న కట్టడాలను కూడా తీసేసి కనుక చేస్తే హైదరాబాద్కి వరదలు అనేవి రాకుండా, వరదలు వచ్చినా కానీ వరదల నుంచి కాపాడుకోవటానికి చాలా చక్కటి వ్యవస్థ అనేది ఏర్పాటు జరుగుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళందరికీ సంబంధించి ముఖ్యంగా మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయాలి. దాని ద్వారా ఒక అవగాహన అనేది అందరికీ ఈ హైడ్రా మీద కానీ, ఈ ఎఫ్టీఎల్ మీద కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు బఫర్ జోను, ఎంక్రోచ్మెంట్, వీటికి సంబంధించి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒక రివర్ కానీ, లేకపోతే కుంట కానీ, లేకపోతే చెరువు కానీ, లేకపోతే పార్కులో ఉన్నటువంటి చిన్న కొలను కానీ, ఏదైనా సరే ఇటువంటి అన్నీ కూడా వాటర్ సోర్సెస్ తోటి నిండి ఉండేవి. పాండ్స్, లేక్స్, నాలాసు, కుంటాసు, వాటిల్లో ఏమైనా కట్టడాలు ఆక్రమించి కనుక ఉంటే అవన్నిటి కూడా ఎఫ్టీఎల్ జోన్లోకి వచ్చినాయి అని అంటారు. మరి ఒక బిల్డింగ్ కనుక ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తే అది ఆ ఏరియాలో ఉన్న వాటర్ని ఫిల్ చేయకుండా ఎఫ్టీఎల్లో, ఆ రివర్లో అబ్స్ట్రక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్ ఎంక్రోచ్మెంట్స్ కూడా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఎఫ్టీఎల్లో కొంత కట్టారనుకోండి, దాని తర్వాత ఇంకొంత కడతారు, ఎఫ్టీఎల్ అనేది పోద్ది. అదేవిధంగా ఆ ఎంక్రోచ్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు, దాంట్లో ఎంక్రోచ్ చేసి కట్టిన వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాటర్ లెవెల్ వర్షాలు ఎక్కువైనప్పుడు ఎఫ్టీఎల్ని దాటి పొంగి పైకి వస్తుంది. ఇది ఎఫ్టీఎల్లోనే కట్టాడు కాబట్టి వాటరు ఈ బిల్డింగ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ చెరువు యొక్క ఎక్స్టెంట్ని బట్టి దానికి కొంత బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ బయట కొంత ఏరియా ఉంటుంది. అది ఎంత ఏంటని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ బఫర్ జోన్లో ఉన్నది కూడా ఏరియాలో కనుక ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే అది కూడా ఎంక్రోచ్మెంట్ కింద వస్తుంది. ఎఫ్టీఎల్ వాటర్ లెవెల్ పెరిగి ఆ వాటర్ బయటకు వస్తే బఫర్ జోన్లోకి వస్తుంది ఆ వాటర్. సో కొంతవరకు ఆ బఫర్ జోన్లో ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కనుకుంటే వాటరు నిల్వైంది బయటకు వచ్చి ఆ బఫర్ జోన్లో ఉంటుంది. సో దానికోసం ఈ బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేసిందన్నమాట. ఇప్పుడు ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ ఏదైనా ఆక్రమించి కట్టినా కానీ, ఎవరైనా పర్మిషన్స్ ఇచ్చి కట్టినా కానీ
వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ సబ్ రిజిస్ట్రార్కి కూడా అధికారం లేదు. కాకపోతే దొంగ నెంబర్లు వేస్తారు. బఫర్ జోన్ తర్వాత ఉన్న ఏరియాలకు సంబంధించిన ఒక నెంబర్ వేసి బఫర్ జోన్లో కట్టినటువంటి ఎఫ్టీఎల్లో కట్టినటువంటి కట్టడానికి పర్మిషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. కొంతకాలం తర్వాత ఆ నెంబరు తప్పేసామని చెప్పి ఏ అని పెట్టి దానికి వేరే నెంబర్ తీసుకుంటారు. ఆ విధంగా ఇల్లీగల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అటువంటి కట్టడాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి కొట్టేస్తున్నారు. తర్వాత వెడల్పు, లోతు, ఎత్తు ఈ ఎఫ్టీఎల్కి సంబంధించి ఒక మ్యాప్ ద్వారా మెజర్మెంట్స్ ద్వారా మనకు గూగుల్ చేస్తే తెలుస్తుంది. దాని ద్వారా ఎక్కడైనా సరే ఆ లేక్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసుకొని దాంట్లో కనుక వస్తుంటే అక్కడ కనుక కట్టుంటే ఎవరు కొనకూడదు. కానీ కొంటున్నారు, అమ్ముతున్నారు, తక్కువకు వస్తుందని. అలా చేసినందువల్ల ఇప్పుడు చాలా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ రెవెన్యూ నెంబర్ ఉంటుంది కదా ల్యాండ్కి, ఈ బఫర్ జోన్ తర్వాత ఉన్న రెవెన్యూ నెంబర్ కింద చెప్పిన విధంగా ఆ నెంబర్లో ఉన్నట్టుగా చేసి తర్వాత ఈ సర్వే నెంబర్లో అది మెర్జ్ అయిపోయిందని చెప్పి చూపిస్తున్నారు కొంతకాలం తర్వాత. ఆ విధంగా గుంటలు లేకపోతే లేక్స్ వాటి యొక్క ఎక్స్టెంట్ అనేది తగ్గిపోయింది. అప్పుడు నీళ్లు నిల్వ తగ్గిపోయి వరదలు అనేవి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ బఫర్ జోను ఎఫ్టీఎల్ ప్లేసెస్లో కానీ దాని దగ్గర కానీ ఏమైనా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా పర్మిషన్లు ఇవ్వటం లేదు, ఇవ్వరు కూడా. మనకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎల్పిసి అనే ఒక డిపార్ట్మెంట్ ఉందండి. ఇదేం చేస్తుందంటే ఈ పాండ్స్ని, వాటర్ బాడీస్ని, హెచ్ఎండిఏ రీజన్లో ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుని ఎంకరేజ్మెంట్ నుంచి జరగకుండా చేసే బాధ్యత దీని మీద ఉంది. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ చేయటం, అవేర్నెస్ చేయటం, సేఫ్టీ ఆఫ్ ద లేక్ గురించి చెప్పటం వీళ్ళ యొక్క బాధ్యత. ఇంకా ఐడెంటిఫై చేస్తుంది ఎక్కడైనా ఎఫ్టీఎల్ లేని లేక్స్ ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఈ ఎఫ్టీఎల్ ఏరియా ఎంత లేకపోతే బఫర్ జోన్ ఏరియా ఎంత అని చెప్పి రిజిస్టర్ చేస్తుంది ఇది హెచ్ఎండిఏ జోన్లో. అంతేకాకుండా ఈ లోకల్ ఆర్గనైజేషన్, లోకల్ ఎంప్లాయీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరితోటి సింక్రనైజ్ అయ్యి ఇది ప్రొటెక్ట్ చేయాలి. ఇది ఫెయిల్ అయింది కాబట్టే ప్రస్తుతము దీని మీద చాలా మంది చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ యొక్క ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరుగుతుంది.